హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి క్లాత్ చూపిస్తున్నాను కదా అండి. ఇది వచ్చేసి నేను మీషోలో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. రేయాన్ మిక్స్ అలా ఉందండి. ఇది చాలా సాఫ్ట్ కూడా ఉంది. నాకు ఇది వచ్చేసి 4 మీటర్స్ వచ్చిందండి. మంచిగా పన్నా కూడా ఉంది. దీంతో ఒక డ్రెస్ డిజైన్ చేయబోతున్నాను, చూసేసేయండి. ఇదిగోండి, దానికి సంబంధించిన లైనింగ్, అలాగే పాలిస్టర్ లైనింగ్ 5 కూడా తీసుకున్నాను. అది వచ్చేసి ఒక పీస్ వచ్చేసి నేను బాడీ పార్ట్కి ఎంత అవసరం అవుతుందో అంత తీసేసుకున్నాను. అలానే హ్యాండ్స్కి కూడా సంబంధించింది తీసుకున్నాను. మిగిలిన రెక్క క్లాత్ ఉంది కదా అండి, అది మొత్తం వచ్చేసి నేను బాటమ్ ఉంటుంది కదా, ఫిల్స్ లాగా పెట్టి కుట్టుకోవాలనుకుంటున్నాను. అలాగే 1 మీటర్ వచ్చేసి కాటన్ లైనింగ్, అలాగే 3 మీటర్స్ వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ తీసుకుంటున్నాను. మీరు 3 అయినా 4 అయినా కూడా తీసుకోవచ్చు. మన పర్సనాలిటీని బట్టి, మనం తీసుకున్న లెంత్ని బట్టి ఉంటుంది. అలాగే మన మెజర్మెంట్స్ మొత్తము ఇలా ఒక పేపర్ మీద నోట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది. క్లాత్ను, అదే లైనింగ్ని ఒక 10 నిమిషాలు నీళ్ళలో నాననిచ్చేసి క్రాస్ తీసేసుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, కోరాస్ అనేది ఒకే సైడ్ ఉండాలి. మనం కొండ గుర్తండి అది, అలా లేకుండా రివర్స్లో ఉండి కట్ చేసుకోకూడదు. కోరాస్ మాత్రము రెండు ఒకే సైడ్ ఉన్నట్లు పెట్టేసుకొని ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డ్, అంటే ఆల్రెడీ ఒక ఫోల్డ్ వేసి డబుల్ ఫోల్డ్, అంటే మనం బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేస్తున్నాము. ఫస్ట్ ఎగుడు దిగుడులు ఏమైనా ఉంటాయి, ఇలా ఎల్ స్కేల్ యూస్ చేసుకుంటే అంటే చాలా క్లియర్గా నీట్గా వస్తుంది, క్రాసులు లేకుండా. ఇప్పుడు మన బాడీ లెంత్ వచ్చేసి 14 అండి. నేను పైన ఖర్చుకి కింద ఖర్చుకి వచ్చేసి 1 ఇంచ్ కలుపుకొని మొత్తం కలిసి 15 పెట్టేసుకుంటున్నాను. కొంచెం నిదానంగా చెప్తున్నానండి వీడియో. 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇంకొక సైడ్ కూడా అలానే చేసేసుకుంటే లైన్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు పైన 2 డాట్స్ లాగా పెట్టేసుకున్నాం కదా, దాన్ని ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి. వీడియోలో ఎక్కడైనా డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేసేసేయండి. నా సరౌండింగ్ అంతా కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 అండి. 34కి నేను వచ్చేసి నెక్ అండ్ షోల్డర్ కలిపి 5.5 తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 6 కూడా తీసుకోవచ్చు. అది మీరు కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే నెక్కి వచ్చేసి 2.5 కూడా కాదు, 2.5 మాత్రమే తీసుకుంటున్నా. మిగిలిన మొత్తం షోల్డర్ కింద ఉంటుందండి. 32 అనేది మన వెస్ట్ లూజ్ అండి. ఫిట్టింగ్ పాయింట్ మనకి ఎక్కడైతే బాటమ్ అటాచ్ చేసుకుంటామో ఆ పాయింట్ 32ని 4 భాగాలు చేసుకుంటున్నాను. 4 భాగాలు చేసుకుంటే 8 వచ్చేసింది. 8 దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే మనం డాట్స్ వేసుకుంటాం కదా ఫ్రంట్ బ్యాక్, ఇది నార్మల్గానే కొడుతున్నాను, ప్రిన్స్ కట్ కాదు. అలానే మార్జిన్కి 2 ఇంచెస్ లైన్ గీసుకోవాలి. షోల్డర్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి పెట్టుకుంటున్నానండి. ఎగ్జాక్ట్గా 6 అని ఏం కాదు, మనం 6 పెట్టుకున్నాక చెక్ చేసుకోవాలి. ఒక పాయింట్ అటో ఇటో తగ్గుతూ ఉంటుంది. అలానే కొంచెం డౌన్లో వీడియోలో చూస్తున్న విధంగా 5.5 ఇంకొక చోట కూడా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే లైన్ గీసినప్పుడు క్రాస్ పోకుండా ఉండడం కోసము. చెస్ట్ లూజ్ 34 అని చెప్పాను కదండి స్టార్టింగ్లోనే. 34ని 4 భాగాలుగా చేసుకోవాలి. దాని ఇలా టేప్ తీసుకొని డబల్ ఫోల్డ్ వేస్తే, సింగిల్ ఫోల్డ్ ఒకసారి వేస్తే హాఫ్ వస్తుంది. అలానే ఆ హాఫ్ని మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేసాము అంటే 4వ భాగం వస్తుంది. ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందండి. కానీ మనము బ్లౌజ్ వేసినంత టైట్గా డ్రెస్ వేయం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, 9. మీకు ఇంకా గుర్తుగా ఏంటి అంటే మనకు వెస్ట్ లూజ్ షేప్ లూజ్ వచ్చేసి ఇక్కడ 8 వచ్చింది, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే సరిపోతుంది. అలానే మార్జిన్ కోసం 2 ఇంచెస్. ఇప్పుడు కింద లైన్ పైకి లైన్ మొత్తం కలిపి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలానే ఇది రోలర్ అండి. ఇలా రోల్ చేసుకున్నామంటే కింద అడుగున ఉన్న క్లాత్కి కూడా చిన్న చిన్నవిగా డాట్స్ పడతాయి. మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది.
మన ఫిట్టింగ్ పాయింట్ వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే ఆ చంక భాగం మొత్తం ఇలా ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక లోతు తీసుకోవడం కోసము నేను 1.5 తీసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు 1 అంటే కొంచెం ఫ్యాట్ బాడీ అలా ఉంటే 1.5 అలా కూడా తీసుకోవచ్చు. ఇది ఆర్మ్ రౌండ్ స్కేల్ అండి. ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. చేత్తోనే గీసుకోవచ్చు, లేదా మనం ఇలా కొంచెం ఈజీగా అయిపోతుంది, కొంచెం నీట్గా రౌండ్ వస్తుంది అనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఒక 1/2 ఇంచ్ వచ్చేసి మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా, అది డ్రా చేసేసి మిగిలింది మొత్తం ఇలా టేప్ సహాయంతో కొలుచుకోవాలండి. ఇట కెమెరా సైడ్ వచ్చేసి నా చెయ్యి అడ్డుగా ఉంది, మీకు పెద్దగా కనిపించట్లేదు. నాకు 8 రావాల్సింది 8 అలా వచ్చిందండి. నాకు 8.15 రావాల్సింది, సారీ 8.15 రావాల్సింది 8 వచ్చింది. సో అందుకని కొంచెం కిందకి ఒక్క పాయింట్ కిందకి గీస్తున్నాను. ఈసారి మళ్ళీ యథావిధిగా 1.5 ఇంచులు చంక లోతుకి మార్క్ చేసుకొని మళ్ళీ ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉపయోగించి ఇలా డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి మెజర్ చేసుకుందాము. మన వీడియోస్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే లైక్ చేసేసేయండి. చూడండి 8.15 అని కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసింది, మనకు అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనకి డాట్స్ కోసం అండి, మన సైడ్ నుంచి 4 ఇంచెస్కి పైన మార్క్ చేశాను కదా 4 ఇంచెస్కి, అలానే మనం మార్జిన్ లైన్ ఒకటి గీసాం కదా, అక్కడ నుంచి పై సైడ్ కూడా ఒక 4 ఇంచెస్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేయాలి. మార్జిన్ డాట్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అటు సైడ్ ఒక 1/2, ఇటు ఒక సైడ్ 1/2 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలండి. అలానే ఈ రోలర్తో మాత్రం ఖచ్చితంగా డ్రా ఎలా అన్నారు అంటే అటు సైడ్ ఉన్న క్లాత్కి కూడా మనకు ఒక మార్క్గా పడిపోతుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో కూడా కామెంట్ చేయండి. అలాగే మనం ఇది అంబ్రిల్లా కానీ ఫ్రాక్ ఏదైనా కానీ బాడీ పార్ట్ దగ్గర సైడ్ జాయింట్ సైడ్ ఒక 1 ఇంచ్ డ్రా చేసుకొని మనం ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, ఆ ఎండింగ్ వరకు ఇలా క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ నడుము దగ్గర జారిపోయినట్టుగా ఉండకుండా నీట్గా ఒక లైన్గా వస్తుంది. దానికోసం నేను నెక్స్ ఇప్పుడే కట్ చేయట్లేదండి, ఎందుకని నేను బక్రం మీద కట్ చేసుకొని అటాచ్ చేసుకుంటాను. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మనం డ్రా చేసిన విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, కానీ చూసేయండి. ఎందుకు అంటే వివరంగా చెప్పాలి అంటే కొంచెం టైం టేకనే ఉంటుంది. నేను కూడా మొదటిసారి అని కాదు, చెప్పడం నాకు కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం చెప్పచ్చు. కానీ మీరు ఈ మెజర్మెంట్స్తో కానీ కుట్టారు అంటే ఖచ్చితంగా మంచిగా వస్తుందండి. ఇప్పుడు అన్నిటి దగ్గర మనం ఎక్కడెక్కడ ఫిట్టింగ్, ఇక్కడ డాట్స్ దగ్గర అలానే జాయింట్ సైడ్ కూడా మొత్తము కట్స్ ఇచ్చుకోవాలి. ఈ ఫ్రంట్ సైడు చంక రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా రౌండ్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా, అది తీసేసి ఫ్రంట్ పార్ట్ వరకు తీసుకోవాలండి. చంక డౌన్ అనేది ఎక్స్ట్రా డౌన్. నేను చివరిగా కట్ చేద్దాము అని అనుకుంటున్నాను, ముందే కట్ చేయడం ఎందుకనేసి నేను డ్రా చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు హ్యాండ్ కోసం అండి, మనకి ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవడం మొత్తం షోల్డర్ ఎంతవరకు మనం కట్ చేసుకున్నాం, షోల్డర్ దగ్గర నుంచి చంక జాయింట్ చివరి వరకు ఎంత ఉందో అంత మొత్తం ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకు వచ్చేసి పావు తక్కువ 11 వచ్చేసింది. మనం ఇప్పుడు దాంట్లోంచి 1 ఇంచ్ లెస్ చేసేసుకోవాలి, అంటే పావు తక్కువ 10. మనం హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు హ్యాండ్ క్లాత్, లైనింగ్ క్లాత్ పావు తక్కువ 10 మోయిన వెడల్పు ఉండాలి. ఆ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. పావు తక్కువ 10 అయినా 9:30 అయినా ఒకటేనండి ఏదైనా. హ్యాండ్స్ కోసం
4 మడతలు వేసేసుకొని చూడండి ఎడ్జెస్ ఎలా మొత్తం నీట్గా లేదు కదా, ఈవెన్ కోసం ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. అంతవరకు కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు క్లాత్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు పావు తక్కువ 10 వచ్చేటట్టుగా వెడల్పు పెట్టుకోవాలి కదా. సో ఇలా అయినా కట్ చేయొచ్చండి, కానీ 4 పీసులకు అతుకు పడుతుంది. సో అలా కాకుండా 2 పీసులకి అతుకు పడే విధంగా వేసుకుందాము. 4 వాటికి అతికేసే బదులు 2టికి వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా. సో పైన ఉన్న ఒక పార్ట్ని ఇట్లా బ్యాక్ సైడ్ లాగారు అంటే చూడండి పావు తక్కువ 10 వచ్చేటట్టు అలా వేసుకున్నాము అంటే సరిపోతుంది. నేను ఖర్చు కోసం 1.5 1 ఇంచ్ అయిన మీ ఇష్టం అని, మీరు ఎలా తిరగేసుకోవాలి లైనింగ్ మెయిన్ క్లాత్ అనుకుంటే 1/2 ఇంచ్ సరిపోతుంది. కాదు మడత పెట్టి కుట్టుకుంటాను అంటే 1 ఇంచ్ తీసుకోండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్, అలానే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్, మొత్తం 5.5. అదే 5.5 ఇటు చివరన కూడా ఒక లైన్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఈవెన్గా ఒక లైన్ డ్రా చేసుకోవడం కోసము. ఇప్పుడు చంక రౌండ్ కోసం అండి 3 ఇంచెస్ పెడుతున్నాను. అలాగే ఇటు వచ్చేసి ఎక్కడ వరకు మార్క్ చేసుకోవాలి అంటే మన ఖర్చు ఎంత పెట్టుకున్నామో 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా మార్జిన్ అనేది, అంతే వరకు పెట్టుకుంటే సరిపోతుంది మనకి. 1.5 తీసుకుంటే 1.5 అదే మార్జిన్తో తీసుకోవాలి, ఒకటే మార్జిన్ తీసుకోవాలి. హ్యాండ్కి అయినంత, హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 అండి, దాంట్లో 1/2 వచ్చేసి 5.5 పెడుతున్నాను. అలాగే మార్జిన్ కోసం 2 ఇంచెస్ అలా స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేయాలి. అక్కడి నుంచి మనం చిన్నగా చేతి వాలుగా వచ్చేసి ఇలా కర్వ్గా తీసుకోవాలండి హ్యాండ్ షేప్లో. చూడండి మెల్లిగా హడావిడి చేయకుండా కొంచెం కొంచెంగా మనకి హ్యాండ్ షేప్ అనేది తీసుకుంటూ ఉంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మొత్తం కట్ చేయాలి మనం డ్రా చేసుకున్నట్లుగా. అలాగే మనం ఫిట్టింగ్ పాయింట్ ఉంది హ్యాండ్ లూజ్ అనేది, అక్కడ చంక దగ్గర అంతా ఇలా టక్స్ ఇచ్చేసుకోవాలండి. అలా హ్యాండ్ మిడిల్ పార్ట్ దగ్గర మనం ఖర్చు ఎంత ఇచ్చుకున్నాం అక్కడ కూడా ఒక డాట్ ఇచ్చాము, అదే ఒక టక్స్ ఇచ్చాము అంటే మనం అంతవరకు ఖచ్చితంగా ఫోల్డ్ చేసుకుంటాం, లేకపోతే హ్యాండ్ ఎక్కువ తక్కువగా వస్తుంది పొడవు అనేసి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ దాంట్లో నుంచి ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలి, పక్కకి తీసుకొని మనం చంక డౌను ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ తీసుకుంటాం కదా, ఆ ఉన్న ఎక్స్ట్రా పీసు కట్ చేసేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ గుర్తు కోసము టక్ ఇవ్వాలండి. అలానే నేను గమ్ముతోటి అంటిస్తానండి, మిషన్ మీద జారిపోయే క్లాత్ అలా ఉంటే ఉగ్గు రావటం ఇదంతా తలకాయ నొప్పిగా అనిపించింది నాకు. ఇక రాంగ్ సైడ్ లైనింగ్ను ఇలా నీట్గా పరుచుకున్నట్టుగా వేసుకోవాలండి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఇలా వేసేసుకొని అంతా సర్దుకోవాలి. నాకు ఇదే చాలా ఈజీగా అనిపిస్తుంది, ఈ మెథడే ఫాలో అవుతాను. అలానే ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మనకి ఏ ఫ్యాన్సీ స్టోర్లో అయినా దొరుకుతుంది, అది తీసుకొని ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ క్లాత్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఐరన్ ఏం చేసుకోవచ్చు, లేదా అంటే ఇట్లా అద్దేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టామంటే నీట్గా అతుక్కుంటుంది. అలాగే మొత్తం మిగిలిన క్లాత్ని కూడా ఇలానే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి, కానీ తిరగేసుకోవాలంటే మాత్రం ఈ పద్ధతి అవదండి. అంటే ఒక 1/2 ఇంచ్ తీసుకొని కుట్టేసి తిరగేస్తాం కదా, అలా కాదు. ఇది ఫోల్డింగ్ చేసే మెథడ్లో అయితే ఇలా అవుతుంది. ఇవి మొత్తం ఆరిపోయాక నీట్గా లైనింగ్ ఎలా ఉందో ఆ షేప్ను మొత్తం కట్ చేసేసుకోవాలి నీట్గా. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా రెడీ అయ్యాయి మనకి. ఇప్పుడు నేను నెక్ కట్ చేస్తున్నానండి బక్రం షీట్ మీద. నేను 4.5 లేదా 4 ఇంచెస్ సరిపోతుంది, కానీ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కోసం కట్ చేస్తున్నాను ఫస్ట్. సో 2.5 నెక్ వెడల్పు మనం తీసుకుంది కదా అండి, 2.5 ఇక్కడ డ్రా చేసుకోవాలి. కొంచెం అర్థం అవ్వకపోతే 1కి 2 సార్లు చూడండి. అలానే 8 ఇంచెస్ లెంత్, అలాగే ఇక్కడ వచ్చేసి మనకు 2.5 ఉంది కదా బాటమ్ సైడ్,
మేము 3 తీసుకోవాలండి. మనకి ఇలాగ నీట్గా బ్రాడ్ వస్తుంది. 2.25 తీసుకున్నామంటే అంతా ఇరికించుకున్నట్లుగా అలా ఉంటుంది, బాగోదు. దాన్ని ఇలా డ్రా చేసేసుకొని ఆ లైన్ ఈ లైన్లోకి కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉపయోగించుకొని రౌండ్గా పెడుతున్నానండి. మీరు ఏదైనా మోడల్ కావాలంటే మోడల్ తీసుకోవచ్చు. నేను ఇలా బ్యాక్ సైడ్ కాబట్టి జస్ట్ రౌండ్ ఇచ్చుకుంటున్నాను. అలానే ఇప్పుడు దాని చుట్టూ ఒక 1 ఇంచ్ ఉండేలాగా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకొని దాన్ని ఒక లైన్గా చేసాము అంటే సరిపోతుంది. చూడండి, పై నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేస్తున్నాను చూడండి. ఒక లైన్గా డ్రా చేయండి. ఎందుకు అంటే మనకి ఇలా దీన్ని ఉంచి కట్ చేయడం వల్ల మెడ ఇలా విచ్చుకుపోకుండా ఉంటుంది, లేదా దగ్గరికి రాకుండా మనం ఎంత మెజర్మెంట్ అయితే తీసుకున్నామో అంతే వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఆ పైన 1/2 ఇంచ్ అనేది ఉంచేసేయాలి క్లాత్. మనకు మెడ అనేది నీట్గా ఉంటుంది. లేకపోతే దూరం అవ్వటము, 2.25 2.5 అవ్వటము, లేదా 2 వచ్చేసి 2.25 2 అవ్వటము అలా అవుతూ ఉంటుంది. ఆ లైన్ అనేది ఉంచామంటే ఒక 1/2 ఇంచ్ క్లాత్ని, బక్రం పేపర్ని ఆర్ క్యాన్వాస్ పేపర్, నేనైతే బక్రం అనేది అలవాటు అయిపోయింది. క్యాన్వాస్ పేపర్ అని అంటారు చాలామంది. చూడండి, మనకు వెడల్పుగా అవ్వదండి నెక్. ఇంకా అలానే ఫ్రంట్ పార్ట్ కోసం సేమ్ 2.25 వచ్చేసి నెక్ వెడల్పు తీసుకొని, లోతు వచ్చేసి నేను 6.5 తీసుకుంటున్నానండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకోండి. నేను ఈ రౌండ్ షేప్ కోసం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను 2 ఇంచెస్. ఎందుకంటే మనకు మెయిన్ నెక్ను కొంచెం పైకి వెళ్ళిపోతుంది ఇది. సో కొంచెం ఇట్లా వీ షేప్ వస్తుంది కదా, దానికోసం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. 7.5 తీసుకున్నాను. 1 ఇంచ్ పెంచుకున్నాను. మరి ఎక్కువ అయితే కూడా మరి ఇలా వంగినప్పుడు చూడడానికి బాగోదు. అలాగే బాటమ్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసేసాను. సేమ్ 2.25 ఇంచ్ వరకు తీసుకున్నాం కదా, అలా ఒక పొడవు లైన్ కూడా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ వరకు ఇలా పైకి బాటమ్ నుంచి పైకి ఒక మార్క్ పెట్టుకొని దాన్ని ఒక లైన్ లాగా డ్రా చేసుకొని అక్కడ వరకు రౌండ్ తీసుకోవాలి. పై పార్ట్ వరకు ఇలా చిన్నగా రౌండ్ తీసుకోవచ్చు, లేదా ఆర్మ్ రౌండ్ స్కేల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ప్రతిసారి ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉపయోగించుకోకపోవడమే మంచిది అండి. ఎందుకంటే మన చేతిలో వర్క్ ఉండాలి కానీ మన ఏదైనా ఇన్స్ట్రుమెంట్ మీద కాదు కదా. సో ఒక్కోసారి మనకు అందుబాటులో లేకపోతే మన చేతితో చేయగలిగే అంత ఇదిలో మనకు వర్క్ వచ్చి ఉండాలి. అక్కడి నుంచి చూడండి వీ షేపు తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఒక 1/2 ఇంచు గ్యాప్ ఇచ్చి, 1/2 ఇంచేనండి గ్యాప్. 1/2 ఇంచుకి అది ఎండింగ్ పాయింట్ ఉంది బాటంలో, అక్కడికి చిన్నగా లైన్ డ్రా చేసుకోవాలి. నీట్గా ట్రిమ్ చేసుకున్నట్టు నీట్గా ఉండాలి. ఇప్పుడు ఇందాకట్లాగా ఒక 1/2 ఇంచుకి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. అలానే మనం దీని చుట్టూతా 1 ఇంచు ఖర్చు ఇట్లా మడత పెట్టి కుడతాం కదా, సో దానికోసం 1 ఇంచు 1 ఇంచ్ ఆర్ 1/25 ఇంచు ఎంతైనా కానీ మన ఇష్టం అది. అదేవిధంగా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోవాలి. ఇది జరిగిపోతుంది అనుకుంటే ఒక పిన్ ఇలా పెట్టేసుకొని కట్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఇలా క్యాన్వాస్ పేపర్ వేయడం వల్ల నెక్ దగ్గర చాలా స్టిఫ్గా ఉండి చూడడం చాలా బాగుంటుంది. ఇది క్లాత్ మీద వేసేసి అంటించేసుకోవాలి అండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ మీద బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇలా మిగిలిన క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ని శారీ ఫోల్డింగ్ మీద ఇలా వేసేసుకోవాలి. నేను మొత్తం 8 ఫోల్డ్స్ వచ్చినాయి, అంటే 4 వేసాను, 8 లేయర్స్ వచ్చాయి. ఇప్పుడు మనకు లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ మనం అంటే ఎట్లా పెట్టుకోవాలి, నేను 2 స్టెప్స్గా పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి పై స్టెప్ కొంచెం పెద్దగా పెట్టుకుంటాను. 32 మొత్తము మిగిలింది. దాంట్లో నుంచి నేను 24 or 22 అలా పెట్టుకుంటాను. 22 వచ్చేసి పై లేయర్.
ఖర్చు కోసం పైన కింద ఖర్చు కోసం కావాలి కదా, హాఫ్ ఇంచ్ వచ్చేసి 1 ఇంచ్, మొత్తం 23కి మార్క్ చేస్తున్నాను. అలానే అటు సైడ్ కూడా 23 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మొత్తం పొడవు మనకి ఎంత పొడవు కావాలో అంత ఆ పొడవులో నుంచి మన బాడీ పార్ట్ కోసం ఎంత తీసుకుంటో అంత తీసేసేయాలి. ఆ తీసేసాక మిగిలిన దాన్ని ఇలా 2 భాగాలు, ఒక భాగం పెద్దది ఒక భాగం చిన్నది, లేదా 2 ఈక్వల్గా మన ఇష్టంగా తీసుకోవచ్చు. అది ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదండి, ఇది పై భాగాన, అది కాకుండా దీన్ని వచ్చేసి సమానంగా కట్ చేసి పెట్టుకోవాలని, ఈక్వల్గా. అంటే ఆ క్లాత్ని మధ్యకు మడి చేసినట్లుగా పెట్టేసి ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేసేసుకుంటే, ఒక హాఫ్ వచ్చేసి ఇంకో హాఫ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వేసేసుకోవడం, స్టిచ్ చేసుకోవటమేనండి. స్టిచ్చింగ్ వీడియో పెట్టట్లేదండి ఇందులో, ఓన్లీ కటింగ్ వీడియోనే. కుట్టాక చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేసేయండి.